హాయ్ గాయస్, అందరికీ నమస్కారం. వచ్చిందబ్బా కన్నప్ప. ఇష్టనప్ప ఈసారి హిట్ కొట్టేటట్టే ఉండడప్ప. గాయస్, మీలో ఎంతమంది ప్రభాస్ అన్న కోసం టీజర్ చూశారు అండ్ ప్రభాస్ అన్న కోసం ఈ మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోకి. నేను టీజర్ చూసిన తర్వాత కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. డైలాగ్స్ కానీ ప్రభాస్ అన్నతో ఒక 2-3 డైలాగులు అన్నా అండ్ విష్ణు భయ్యాది కూడా ఒక 2 డైలాగులు ఎక్స్పెక్ట్ చేసినాను. బట్ అనుకున్నంత రేంజ్లో డైలాగ్స్ ఏమీ కనపడలేదు నాకు టీజర్లో. జస్ట్ ఒక్క డైలాగ్ విష్ణు బ్రో చెప్పాడు అండ్ ప్రభాస్ అన్న షాట్ జస్ట్ ఐ షాట్ వరకు చూపించారు, క్లోజ్అప్, జస్ట్ ఆ వాకింగ్ షాట్. చాలా బాగుంది టీజర్ చూస్తున్నంతసేపు. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చి ఇంతకుముందు షోస్ చేసేవారు బాలీవుడ్లో, ముఖేష్ కుమార్ సింగ్ ఈయన పేరు వచ్చి. ఇప్పుడు డెబ్యూటెంట్ మూవీ ఇది, ఫస్ట్ మూవీ. సో ఇది ఫ్యాంటసీ రూపంలో మూవీ అయితే వస్తుంది. ఫ్యాంటసీ అనేది లాస్ట్ బాహుబలితో నాకు తెలిసినంత వరకు అక్కడే స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన మూవీస్ హిట్ కొట్టాలంటే దాంట్లో కొంచెం ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. సో ఇది నాకు ఎట్లా కనబడుతుందంటే కొంచెం ఆ టైప్లో ఏదో ఒక చిన్న స్టోరీ తీసుకుని, ఒక రాజుల కథ లాంటిది, అటువంటి స్టోరీ అనిపిస్తుంది. బట్ ఇది ఎంతవరకు ఆడియన్స్ని అలరిస్తుందో, థియేటర్లో ఆడుతుందో అయితే నాకు తెలియట్లేదు. బట్ ప్రభాస్ అన్న కోసం ఖచ్చితంగా ఈ మూవీకి అయితే వెళ్ళాల్సిందే. మంచి స్టోరీ ఉందని ఒప్పుకున్నాడో తెలియదు, లేకపోతే విష్ణు అన్న గారి ఫ్రెండ్షిప్ వాళ్ళు ఒప్పుకున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే మూవీ ఒప్పించి చేయించేశారు కన్నప్పలో ప్రభాస్ గారిని దించేసి. అండ్ విష్ణు గారికి ఇట్టుబడి దగ్గరగా 11 ఏళ్ళు అవుతుంది. లాస్ట్ సినిమా వచ్చి దూసుకెళ్తా, అది కూడా సెమీ హిట్ అయింది. అంతకుముందు దేనికైనా రెడీ కొంచెం డీసెంట్గా హిట్ కొట్టింది. ఆ తర్వాత దూసుకెళ్తా కూడా కొంచెం సెమీ హిట్తో అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ ఫ్లాపే. ఇప్పుడు వరకు లాస్ట్ మూవీ జిన్నా వరకు అన్నీ ఫ్లాప్ సినిమాలే. హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. హిట్ కొడతాడో లేదో తెలియదు, చూద్దాం. లాస్ట్ వరకు వెయిట్ చేసి చూద్దాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ 3 days కలెక్షన్స్ అయితే తప్పకుండా వస్తాయి అనుకుంటున్నా ఈ మూవీకి. ఎందుకంటే ప్రభాస్ అని ఉన్నాడు కాబట్టి. తెలిసింది కదా ఆయన స్టామినా. ఆయన దాంట్లో గెస్ట్ రోల్ చేసినా కానీ ఆడియన్స్ చాలామంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అన్నని పెట్టుకొని ఈ సినిమాని కొద్దిగా ఆడుతుంది అనిపిస్తూ ఉంది. 100 కోట్లు అంటున్నారు ఈ సినిమాకి. ఒక ప్రెస్ మీట్లో విష్ణు భయ్య చెప్పాడు. ఇదైతే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఒక 30 కోట్లలో తీసుండొచ్చు అనుకుంటున్నా. ఒక లొకేషన్ తీసుకున్నారు, ఆ లొకేషన్లోనే మొత్తం సెట్స్ అండ్ ప్రాపర్టీస్, ఆ క్యాస్ట్ అండ్ క్రూ అంతా అక్కడే ఆ లొకేషన్లోనే షూట్ చేసినట్టుంది టీజర్ చూసినంతసేపు. బట్ ట్రైలర్ వచ్చేదాకా చెప్పలేము. ఇంకా ఏమైనా మనకి సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి అనేసి, ఆ విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా, అదేమైనా ప్లాన్ చేశారా అనేసి. 100 కోట్లు అయితే నేను ఒప్పుకోను. జస్ట్ 30 crores అయితే ఈ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది అనిపిస్తుంది. కామెడీ మూవీస్ అంటే విష్ణు గారిది నాకు చాలా ఇష్టం. డి కానీ, దూసుకెళ్తా కానీ, దేనికైనా రెడీ కానీ, చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు చాలా బాగా చూసేవాడిని ఆ మూవీస్ అన్నీ. బట్ ఆ కామెడీ మూవీస్ అయితే నేనైతే చాలా వరకు మిస్ అయిపోతున్నాను. బట్ కొంచెం కొత్తగా ట్రై చేశాడు. వర్కౌట్ అవుతుంది అవ్వదో అది 50-50 చెప్పలేము మూవీ రిలీజ్ అయ్యేంత వరకు. ఒక్క హిట్ ఇవ్వండి, ఆ తర్వాత ఏమన్నా కొంచెం మంచి మూవీస్తో వస్తాడు అనిపిస్తుంది నాకు విష్ణు భయ్య. మంచి టాలెంట్ ఉండే యాక్టరే ఆయన కూడా. ఆయన మూవీస్ కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ రాబోయే సినిమాలు ఏమొస్తుంది ఏందో. ఇదైతే కొంచెం 100 కోట్లు అంటున్నారు కానీ నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒక 30 కోట్లు బడ్జెట్ అంతే, అంత మించి ఉండదు ఇదైతే. ఓకే, కన్నప్ప అయితే థియేటర్లోకి వచ్చినాక అందరూ వాచ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అయితే కనపడదాం. బాయ్.